అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ శ్రావణ మాసం మొదటి శుక్రవార శుభాకాంక్షలండి. ఎప్పుడూ రెండో శుక్రవారమే వచ్చే వరలక్ష్మి వ్రతం ఈసారి మూడో శుక్రవారం వచ్చింది కదా! అయితే శ్రావణ మాసం మొదలైన తరువాత పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. అదే మనకి లెక్క. అయితే ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు కుదరకపోతే శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా సరే ఈ పూజ చేసుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహము లేదు. ఈరోజు వీడియోలో అసలు మన శాస్త్ర ప్రకారం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి? అత్తింటి ఆచార ప్రకారమా? లేదా పుట్టింటి సాంప్రదాయాల ప్రకారమా? లేదా ఇప్పుడు మన సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న పద్ధతులు అవలంబించి చేసుకోవాలా? అనే విషయాన్ని, అలాగే శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి, వరలక్ష్మి వ్రతం విశిష్టత గురించి, అసలు చారుమతి కథ చదవడం వల్ల మనం నేర్చుకున్న విషయాల గురించి అన్నీ ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డోంట్ స్కిప్ ద వీడియో. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న విన్నపం అండి. ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమంది మహిళా మనులకు అయితే చేరుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? మొదట మనం ఏ పూజ చేయాలన్నా చక్కగా కాళ్ళకి పసుపు రాసుకుని, చేతి నిండా గాజులు వేసుకుని, కళ్ళకి కాటుక దిద్దుకుని, నుదుటిన బొట్టు పెట్టుకుని, ఇలా మహాలక్ష్మిలా అలంకరించుకున్న తర్వాతే మనం పూజకి ఉపక్రమించాలండి. ఇక మొదట మనం శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. శ్రవణ నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడు కూడిన మాసం కాబట్టి శ్రావణ మాసం అని అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి నక్షత్రం శ్రవణ నక్షత్రం కదండి. అలాగే ఇది లక్ష్మీతత్వ ప్రకాశక మాసం కావడం వల్ల శ్రావణం లక్ష్మీనారాయణ మాసంగా ప్రసిద్ధికెక్కిందండి. శ్రావణ సోమవారాలు శివాభిషేకాలు, అలాగే శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతాలు, శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి పూజలు మహిళలు సాంప్రదాయంగా ఆచరిస్తారు. ఈ శ్రావణ మాసంలో నోము, వ్రతం, నిత్య పూజలో భాగం కావు. నిర్దిష్టమైన ప్రయోజనాన్ని ఆశించి ప్రత్యేకంగా చేసేవే ఈ నోములు, వ్రతాలన్నమాట. వాటికి ప్రత్యేకమైన పూజా విధానం, పూజా సామాగ్రి, ప్రత్యేకమైనటువంటి సమయం అనేది ఉంటాయి. అలాగా ఈ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో చేసేటటువంటి పూజలు, చేసేటటువంటి దాన ధర్మాలు, అన్ని కార్యక్రమాలు కూడా విశేషమైన ఫలితాన్ని అయితే ఇస్తాయండి. ఇక ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణని కలిపి పూజించడం వల్ల విశేషమైన పుణ్యఫలం అయితే దక్కుతుందండి. ఇది శ్రావణ మాసం యొక్క విశిష్టత. ఇక వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత గురించి మాట్లాడుకుందాం. లక్ష్మి అంటే సంపదకు, సౌభాగ్యానికి ప్రతీక కదా. మానవులు సుఖమయమైన జీవితాన్ని గడపడానికి కావలసిన సమస్తమైన అంశాలు సంపదయే కదండి. ధనధాన్యాదులు, సంతానం, అలాగే ఆరోగ్యం కూడా సంపద లెక్కనే వస్తాయి. వరలక్ష్మి వ్రత వేళ తెలుగు లోగిళ్ళు కలకల్లాడిపోతూ ఉంటాయన్నమాట. పసుపు కుంకుమలతో గడపలు మహాలక్ష్మి స్వరూపాలుగా వెలిగిపోతూ ఉంటాయి. మామిళ్ళ తోరణాలు ఆదర స్వాగతాలు పలుకుతాయి అందరికీ కూడాని. పారాణి పాదాలతో ముత్తైదువులు ఇచ్చిపుచ్చుకునే శనగల వాయనాలతో, ప్రేమాభిమానాలతో ఇల్లంతా కలకల్లాడిపోతూ ఉంటాయండి ఈ వరలక్ష్మి వ్రతానికి. ఇప్పుడు వరలక్ష్మి వ్రత పూజా విధానం గురించి మన శాస్త్ర ప్రకారం ఎలా చేయాలో ఈ వరలక్ష్మి వ్రతం అనేది తెలుసుకుందాం. ఇది తెలుసుకున్న తర్వాత అసలు ఎలా చేయకూడదో కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? వరలక్ష్మి వ్రత పూజా విధానానికి వస్తే లక్ష్మీదేవిని షోడచోపచారాలతో పూజించడం, 9 ముడులున్న 9 పోగుల తోరం కట్టుకోవడం అనేది ప్రధానంగా ఉంటుందండి ఈ వ్రతంలో. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి పానకం, వడపప్పు, చలివిడి, అరటిపళ్ళు, కొబ్బరికాయలు అమ్మవారికి తప్పనిసరిగా అయితే నివేదిస్తారు. ఇక లక్ష్మీదేవికి ఆవు పాలతో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం కాబట్టి పరమాన్నము, బూరెలు, ఇక మొదలైన పిండి వంటలు వారి శక్తి కొలది అయితే నివేదిస్తారనమాట. ఇక కొందరైతే 9 రకాల పిండి వంటలు కూడా చేసి పెట్టుకుంటారు అమ్మవారికి. వరలక్ష్మి వ్రతం విశిష్టత అంతా కూడా చారుమతి కథలోనే ఉంటుందండి. వరలక్ష్మి వ్రతం చేసిన చారుమతికి పూజానంతరం ఒక ప్రదక్షిణకి, మొదటి ప్రదక్షిణకి పాదాలకి అందులే వస్తాయి. రెండో ప్రదక్షిణకి అయితే సర్వాభరణాలు కలుగుతాయి. మూడో ప్రదక్షిణకి ముత్తైదుల భర్తలు వాహనాలు తీసుకుని వచ్చి వాళ్ళని తీసుకెళ్తారనమాట. వరలక్ష్మీదేవి అనుగ్రహించిన స్త్రీ పేరు చారుమతి. ఆమె పేరుకు మంచి బుద్ధి కలది అని అర్థం అన్నమాట చారుమతి అంటే. చారుమతి మంచి బుద్ధి కలది కనుకనే పెద్దలను భక్తి శ్రద్ధలతో సేవించుకునేది. ఎవరితో అయినా సరే మితభాషిగా మాట్లాడేది. ఎక్కువ మాట్లాడకుండా, ఎక్కువ గొడవలకు వెళ్లకుండా చక్కగా అందరితోటి ప్రేమగా మాట్లాడేదనమాట. ఈమె యొక్క సద్బుద్ధి ఆ మాట్లాడంలోనే అందరికీ కనపడేదనమాట.
ఇక వ్రతం చేసుకోవడానికి పిలవడంలో సామూహికంగా చేసే వ్రతాలు ఎక్కువగా ఫలితాన్నిస్తాయని గుర్తించిన మహిళామణి చారుమతి. ఈ లక్షణాలు కొన్నైనా అలవరుచుకుంటే వ్రతం చేసిన పూర్తి ఫలితమైతే మనకు దక్కుతుందండి. వ్రతఫలం, సిరి సంపదలు లభించడం ఒక్కటే కాదు కదండీ! ఏ స్త్రీ అయినా సరే కోరుకునేది భర్త ప్రేమాభిమానాలు. చారుమతితో పాటు వరలక్ష్మి వ్రతం చేసుకున్న ప్రతి స్త్రీకి కూడా అది లభించిందనమాట. అదే అసలైన లక్ష్మి. వరలక్ష్మి అనుగ్రహం పొందడానికి చారుమతి వంటి మంచి బుద్ధి కలిగి ఉండాలి. మనతో పాటు అందరూ బావుండాలి. అందరి మేలు కోరుకుని ఉండాలి. అప్పుడే మన కుటుంబం, సమాజం అన్నీ కూడా సుఖశాంతులనే శ్రేష్టమైన సంపదతో వెలసిల్లుతాయండి. చారుమతి కథ గురించి మొత్తం నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిందే కదా! అసలు ఆ కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అనేది ఇప్పుడు నేను మీకు చెప్పాననమాట. ఇక అసలు వ్రతం ఎలా చేయకూడదు అనేది కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎప్పటినుంచో కొన్ని తరాల నుంచి కూడా ఈ వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్న వారు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వింత పోకడలు చూసి పూజా విధానాన్నే మార్చేస్తున్నారండి మొత్తానికి. అసలు మొదట ఆషాఢం అయిపోయిన తర్వాత, శ్రావణ మాసం మొదలైన తరువాత కొత్త కోడల్ని ఇంటికి తీసుకొచ్చి ఆ వరలక్ష్మి వ్రతాన్ని చేయిస్తుంది అత్తగారు. అప్పుడు అత్తింటి వారి ఇంటి ఆచార సాంప్రదాయ పద్ధతుల ప్రకారమే కదండీ ఆ కోడలు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తుంది. ఇక అప్పుడు మొదలుకొని జీవితాంతం కూడా అత్తగారు ఏ ఆచార సాంప్రదాయాల పద్ధతులను అనుసరించి చేస్తున్నారో అదే పద్ధతిని అనుసరించి అవలంబించి మనం కూడా పూజలనేది చేసుకోవాలి. మా ప్రాంతంలో అయితే ఈ విధంగానే అత్తగారింటి ఆచారాన్ని అనుసరించే పూజలు చేస్తారు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, వివిధ ప్రాంతాలను బట్టి మీ ప్రాంతాల్లో ఏ విధంగా అయితే పూజా పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు అవలంబిస్తూ ఉంటారో ఆ ప్రాంత పద్ధతులను బట్టే అవలంబించండి. ఇప్పుడు చూపించే మన సోషల్ మీడియాలో చూపించేటటువంటి ట్రెండింగ్ ఏది ఫాలో అవ్వొద్దు. ఇప్పుడు చెప్పే ఆచార పద్ధతులు అందరినీ గుడ్డిగా నమ్మి ఫాలో అవ్వద్దు అని చెప్తున్నాను. ఇప్పుడు సోషల్ మీడియాలో చూపిస్తున్నట్లు అంటే అమ్మవారి అలంకారానికి ఒక 3 గంటలు, పిండి వంటలు చేయడానికి మరొక 3 గంటలు వంటగదిలోనే గడిచిపోయి ఇవన్నీ సిద్ధం చేసుకుని మనం తయారయ్యి అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి నీరసం వస్తుంది. వ్రతం అయ్యేంత వరకు ఏమీ తినం కాబట్టి మొత్తం ఓపిక అంతా అయిపోతుంది. ఇంక ఓపిక ఎక్కడుంటుందండి? గబగబా వ్రతకథ చదివేసుకుని తయారు చేసిన ప్రసాదాలన్నీ అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసి, హారతిచ్చేసి, ఒక నమస్కారం చేసుకొని ఇంక మనం లేచిపోతాం. ఇక వచ్చిన ముత్తైదులందరికీ వాయినాలిచ్చేసి మనం కూడా ప్రసాదం తినేస్తాం. ఇంకా అయిపోయిందా పూజ? అక్కడితో అయిపోయిందని అనుకుంటాం. అది కాదు కదండీ! అసలు మనం చేయాల్సిందేంటి? అమ్మవారికి మన దగ్గర నుంచి కావాల్సిందేంటండి? అపారమైన భక్తి ప్రపత్తులు అమ్మ మన దగ్గర నుంచి కోరుకునేది. అమ్మ అనే పిలుపు, ఆమె మీద నమ్మకం ఇవి ఉంటే ఇంకేమీ అవసరం లేదండి. అమ్మవారిని అలంకరించండి. మీ శక్తి కొలది, మీ ఓపిక కొలది, మీ ఆర్థిక స్తోమత కొలది అలంకరించండి. అంతేకాని వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా వీడియో పెట్టారు, అలా చేస్తేనే మనల్ని ఇంటికి 10 మంది వస్తారు, మనల్ని గౌరవిస్తారు అనే భ్రమలో పడిపోయి వృధా ఖర్చులు చేసేసి సమయాన్ని, డబ్బుని కూడా వృధా చేయకండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఈ విషయం మీద ఎలా చేయకూడదు అనే విషయం మీద ఇంక నేనేమి మాట్లాడను. ఇక వరలక్ష్మి వ్రతం చేయడానికి కొన్ని నియమాలైతే పాటించాలని చెప్పాను కదా! దాని గురించి మాట్లాడుకుందాం. మొదట మనం తలస్నానం చేసి పూజకైతే కూర్చునేటప్పుడు జడ అల్లుకుని, జడ వేసుకుని అయితే కూర్చోవాలి. జుట్టు మొత్తం ఆరబెట్టుకుని, ఎట్టి పరిస్థితుల్లో కూడా జుట్టు అసలు విరబోసుకుని పూజకైతే కూర్చోకూడదండి. ఇది మీకు నచ్చినా, నచ్చకపోయినా ఖచ్చితంగా పాటించాల్సిన నియమం. జడ వేసుకునే కూర్చోవాలి. ఈ మధ్యన గుడికి కూడా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ జుట్టు విరబోసుకుని దాన్ని సరిజేసుకోవడమే సరిపోతుంది. మన తల యొక్క జుట్టు యొక్క వెంట్రుక ఏదీ కూడా గుడి ప్రాంగణంలో అస్సలు పడకూడదండి. అది మనం తెలిసి చేస్తున్న పాపం లెక్క వస్తదనమాట. ఇక లక్షణంగా చక్కగా సాంప్రదాయ దుస్తులు ధరించాలి. అంటే చక్కగా చీర కట్టుకోవాలి. అంచు ఉన్న చీర కట్టుకోవాలి. అంటే ఇప్పుడు మేమెళ్ళి ఇవన్నీ పట్టు చీరలు కొనుక్కోవాలా అంటారేమో. పట్టు చీర అవసరం లేదండి. ఏ చీర అయినా సరే దానికి అంచు ప్రధానంగా ఉండాలి. మగవారికి పూజ దగ్గర కూర్చునేటప్పుడు అంచు ఉన్న వస్త్రాలు, కండువాలు తీసుకుంటాం కదా! అలాగ మనం తీసుకునే చీర ఏదైనా సరే దానికి అంచు ప్రధానంగా ఉండాలనమాట. అంచు లేని వస్త్రాలు అశుభ కార్యాలకైతే వాడతారండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక వ్రతానికి మనం కలశం పెట్టుకుంటాం కదా! అది చాలామంది ఆనవాయితీ లేదు. పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా? అని సందేహిస్తూ ఉంటారు. మనం ఏ వ్రతం చేసినా సరే సత్యనారాయణ స్వామి వ్రతమైనా, ఈ వరలక్ష్మి వ్రతమైనా
మనకి ఆనవాయితీ లేకపోయినా కలశ స్థాపన చేసుకోవచ్చని మన శాస్త్రాలు చెబుతున్నాయండి. ఎందుకంటే, ఆ ఒక్కరోజు మాత్రమే మనం కలశ స్థాపన చేసి తర్వాత తీసేస్తాం కాబట్టి. అలాగే అమ్మవారిని కలశ రూపంలో అయినా, ప్రతిమ రూపంలో అయినా, లేక ఫోటో రూపంలో అయినా, ఏ రూపంలో అయినా పూజించవచ్చనమాట. అమ్మవారి ప్రతిమ లేక పటం ఏదైనా సరే నేల మీద మాత్రం పెట్టి పూజించకూడదండి. ఒక పీటను వేసి, దాని సింహాసనం కింద భావించి, అమ్మవారిని అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి పూజించాలనమాట. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఎవరినైనా నొప్పించి ఉంటే నన్ను మన్నించండి. వీడియో మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఏ పద్ధతులు అవలంబించాలి అనేది ఇవన్నీ పాటిస్తూ కూడా మనం చేసే ప్రతి పని కూడా ధర్మబద్ధంగా చేస్తూ, ధర్మాన్ని అనుసరిస్తూ చేస్తే అమ్మవారు ఎల్లప్పుడూ మన వెంటే ఉంటారండి. ఈ వీడియోకైతే లైక్ చేసి, ఇంకొక నలుగురికి షేర్ చేసి, ఇలాంటి మంచి మంచి భక్తి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.